హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రథం పైకెక్కి జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, సర్వ మతాలకు స్వేచ్ఛ అవకాశాలను ఇస్తుందని చెప్పారు. ఇస్కాన్ సంస్థ ప్రార్థనలతో తెలంగాణ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధ్రువంతే రాజా వరుణో యా ఫలనీర్యా ఫల పుష్పాయాశ్చ పుష్పరేః బృహస్పతి ప్రసోదాస్తాడో మించంతు వాగుం అసహ ఓం షన్నో మిత్రస్యం వరుణ. ఈ ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైన దృష్టితో చూడాలి. అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.